నిజంగా చాలామంది కుటుంబాలలో ఒక చీకటి రోజునే నిన్న చెప్పాలి. 19 మంది చనిపోవడం కాదు, 19 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పొచ్చు. నిజంగా ఈ తల్లి అదృష్టవంతురాలని చెప్పాలి. ఇప్పుడు ఎంతోమంది బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లులు తల్లడిల్లిపోతున్నారు. ఇక కనీసం చివరి చూపు కూడా చూసుకోలేనటువంటి తల్లులు ఎంతోమంది నిన్న మిగిలారని చెప్పుకోవచ్చు. చెప్పమ్మా, నిజానికి నిన్న జరిగినటువంటి ఘటన అందరి జీవితాల్లో ఒక చీకటి రోజు అనే చెప్పాలి. సో నీ కొడుకు అదృష్టవంతుడు అనుకుంటున్నాను. అవును మేడం, నా కొడుకు అదృష్టవంతుడే. ఉన్నోళ్ళంతా మాత్రం కూడా దేవుని దయ వల్ల అదృష్టవంతులే. ఇక నిన్న ఆడి వరకు చనిపోయిన వారు ఎందరో దేవుని కృపను, మళ్ళీ వాళ్ళ కృపను పొద్దున లేచిన టైము బాగలేదు వాళ్ళది. ఇక కొంతమంది మృతి చెందారు. ఇక దేవుని దయ వల్ల మా కొడుకు మాకు మంచిగానే 9:30 కల్లా మాకు ఇరుకైంది. మేము చేసినాం 2:30 వరకు. అప్పటి నుండి ట్రీట్మెంట్ అందించింది. అప్పటి నుండి మా కొడుకు మాకు ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాడు. మీకు వార్త తెలిసిన తర్వాత అనిపించిందా, అయ్యో నా బిడ్డ ఎట్లు ఉన్నాడు? చూడలేం కదా మేడం, దూరము ఒక్కడే ఉన్నాడు, ఏమైందో ఎట్లా ఉన్నాడో అని భయంతోనే హాస్పిటల్ వరకు చేరే వరకు మాకు చూసిన వరకు మాకు అసలు మంచి శాంతి లేదు. వచ్చి చూసినాక మాకు దేవుడు నయ్యం, మా అబ్బాయి మాకు మంచిగా ఉన్నాడు, కూలుకున్నాడు, సాలు ఇంత దయ వలన ఇంత మందిలో మా కొడుకు మాకు మంచిగా ఉన్నాడు సాలు అని అనుకున్నాం మేడం. ఇది జరిగింది. మేము లేమిగా సాలు తీసుకొచ్చిన వాళ్ళు దేవుని దయ వలన, అది తెచ్చిన వాళ్ళకు దేవుని కృప వాళ్ళకు చెల్లించునుగా. కానీ మీకు కూడా అందరికీ దేవునికి మన చెందినగా కానీ అందరికీ వందనాలు చేస్తున్నాం మేడం. నిజంగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లు అందరూ నుజ్జునుజ్జైపోయారు. అవి మనకి చూడ్డానికే వాళ్ళని ఒక భయంగా ఉంది. మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అదే మేడం, ఇక తల్లిదండ్రుల పరిస్థితే చూడాలి అని ఏదన్నా చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం, సాయపడతారేమో అని. దాని వలన వాళ్ళకు వీళ్ళ గుణంగా ఏదైనా సాయం చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం. కానీ అది మీకు తెలియాలి మేడం. గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ మీ చేవెళ్ళ ప్రాంతంలో కావచ్చు, వికారాబాద్లో కానీ జరిగాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఇప్పటి వరకు మేము చూడలేం మేడం. ఇప్పటి వరకు ఇట్లాంటి ఘోరమైన యాక్సిడెంట్ మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. ఫస్ట్ చూసిందైతే నిన్న జరిగిన ఘటన, ఇది ఫస్ట్ చూసడం. మా బాబు కూడా ఎప్పట్లో సంవత్సరంలో ఒకసారి 2 సార్లు మా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి ఇక్కడ వచ్చి డ్యూటీ చేసుకొని మళ్ళీ లీవ్లు ఉన్న టైం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. మంచిగా ఉన్నావురా అంటే మంచిగా ఉన్నామని అనేసాడు. సరేలే అంటాను. నిన్నటికి కూడా అట్లనే అనుకున్నాం. ఇట్లా జరిగేది నిన్న ఫస్ట్ టైం. అంటే మస్తు రోజులా ఇక్కడ వచ్చి డ్యూటీలు చేయబట్టి మాకు తెలిసిన వరకు అయితే 10-15 సంవత్సరాలు ఆయన ఈ అబ్బాయి చేయబట్టి మా తమ్ముడు చేస్తున్నాడు. వాడు 20 సంవత్సరాల వరకు ఉంటాడు ఇక్కడిని. వాళ్ళని కాళ్ళతో పాటు వాళ్ళని పెట్టుకున్నాడు ఇక్కడిని. ఎప్పుడు మంచిగా ఉన్న వాళ్ళే నిన్న టైం మంచిగా ఎప్పుడు బాగున్నాడు అంటే దాన్ని సిచ్యువేషన్ పట్టి చూస్తే మా కొడుకుల్లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళది మాటకము దేవుని దయ వలన అలా టైం మంచిగానే ఉన్నది అనుకున్నారు. నిన్న టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ అని చెప్పేసి మీ అబ్బాయి చెప్తున్నాడు, దాంతోపాటు చాలామంది చెప్తున్నారు. అలాంటి డ్రైవర్లకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలి మేడం, వాళ్ళకు తెలియాలి. వాళ్ళు నిదానం తీసుకురావాలి. నా ముంగళ్ళు ఏం వస్తున్నాయి చూసుకోవాలి. పక్కల ఆడ ఉన్న డ్రైవింగ్ అంటే ఇక్కడ లోడ్ ఉందా కాలు ఉందా, మేము స్లో తీసుకుంటే బాగానేమో అంటానని వాళ్ళకి తెలియాలి. కానీ వెళ్ళేసిండు. ఇక మేము చూడలేము. నిన్న పొద్దున జరిగిన ఘటన ఎట్లా తగిలిందో కూడా చూడలేము. ఆ రూట్లో రాలేము నిన్న. ఇక మేము వేరే రూట్లో వచ్చినాము. అక్కడ ఎక్కడనో నైట్ వరకు ఇంకున్నారు అంటానని అన్నారు ఆ బస్సు అదంతా. ఇక ఇప్పటి వరకు మేము చూడలేము. ఎస్, నిన్న జరిగినటువంటి ఘటన టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఓవర్లోడ్ స్పీడ్తో వస్తుంది. ఒకవైపు ఓవర్లోడ్ ఉంది, మరోవైపు స్పీడ్, రెండింటిని కంట్రోల్ చేయలేకనే ఈ ఘటన చేశాడు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి గుంతని తప్పించే ప్రయత్నం చేయబోయాడు, కానీ వెహికల్ ఆగకపోవడంతో ఎదురుగా వస్తున్నటువంటి బస్సుని ఢీకొట్టారు. ప్రస్తుతానికైతే 14 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. ఈరోజు రేపు వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత, చేవెళ్ళ. నా పేరు లక్ష్మి, మాది కోస్గి మండల్ సజ్జకాన్పేట్ విలేజ్. మా కూతురు వాళ్ళ అత్తమ్మ ఇక్కడ గొంగపల్లిలో ఉంటుంది. ప్రతిరోజు న్యూట్రిషన్ కోసమని చేవెళ్ళకి వస్తుంది, అంటే హెర్బల్ లైఫ్. అందులో ఆమె కొంచెం జైన్ అయ్యి
మందిని కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకి ఆరోగ్యపరంగా మెడిసిన్ ఇప్పించడానికి వెళ్తుంది రోజు. అలాగే ఈరోజు కూడా అలాగే వెళ్ళింది, అదే బస్కి ఎక్కుతుంది రోజు. అక్కడ 6:30కి ఎక్కింది మేడం మన్నెగూడెంలో. ఇక్కడ చేవల్లోకి వచ్చే వరకు మాకు తెలియదు, ఇక్కడ యాక్సిడెంట్ గురించి తెలియదు. ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే వచ్చినాము. ఆమెకి అక్కడ బాగా దెబ్బలు తగినాయి, మొత్తం కంకర మొత్తం. ఆమె నిలబడింది బస్సులో, కూర్చున్న వాళ్ళకి మాత్రం స్పాట్ డెడ్ అయిందంట. ఆమె ఇక్కడ నిలబడ్డానికి ఇక్కడ వరకు ఆమెకు కంకర నిండిపోయింది. ఆమె అరుస్తుందంట, కంకర తీయండి కంకర తీయండి అంటుందంట. కానీ ఎవరు కంకర తీయకుండా వీడియోలే తీస్తున్నంట. అక్కడ జనాలను మనం వాళ్ళను రక్షించేటట్టు ఉండాలి, కానీ మన కోసమని ఇట్లా ఫోన్ల ద్వారా పెట్టుకోం. కానీ అందరు అరుస్తుంటే కూడా ఫోన్ మొబైల్ తోటే వాళ్ళని వీడియోలు తీయడం ఏంది, వాళ్ళని రక్షించాలి. కానీ అక్కడ ఆమె మస్తు వండుతుందంట, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీస్తుంటే ఆమె మొత్తం ఒక చెయ్యి బయటకు ఉందంట. ఆ చెయ్యితోటి మొత్తం తీసుకొని అందులో ఒకరు ఇద్దరు మంచిగా ఉన్న వ్యక్తులు వచ్చి ఆమెను బాడీకి బయటకు తీసిస్తే ఆమె సేఫ్టీగా ఉంది మేడం. ట్రీట్మెంట్ తీస్తుంది, మాట్లాడుతుంది. మొత్తం అక్కడక్కడ గాయాలు బాగానే తగ్గినాయి, మూగ దెబ్బలు అనేది తగ్గినాయి ఆమెకు. బాడీకి మొత్తం రక్తం కూడా ఏం రాలేదు, కానీ మొత్తం ఇక్కడ ఇవన్నీ దెబ్బలు బాగా తాకినాయి ఆమెకు. మూగ దెబ్బలు కనబడటం లేదు, కానీ బాడీ పెయిన్స్ బాగున్నాయి. ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మనిషికైతే ఎలాంటి ఇది లేదు, బాగానే ఉంది.